గుంటూరు కారం ఈ సినిమా కాంబినేషన్ దగ్గర నుంచి టైటిల్ వరకు ప్రతిదీ ఇంట్రెస్టింగ్. అయితే అంతే ఇంట్రెస్ట్ తో ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఓ మై బేబీ సాంగ్ అంతగా నచ్చినట్టు లేదు. అందుకే సోషల్ మీడియాలో పాట రాసిన రామజోగయ్య శాస్త్రిని, ట్యూన్ చేసిన తమన్ని ట్రోలింగ్ తో వాయించేస్తున్నారు. ట్రోలింగ్ అవుతోంది సరే, దానికి రామ్ జో రిప్లై ఇస్తూ ఉండటంతో ఇంకా రెచ్చిపోతున్నారు ట్రోలర్స్. ఇంతకీ ట్రోలింగ్ కి రైటర్ ఇస్తున్న రిప్లై ఏంటి? మహేష్ త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో ఉండే ఎక్సైట్మెంటే వేరు. అందుకే ఈ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా మీద జనాల్లో విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం కాస్త అటు ఇటుగా ఉన్నా ట్రోలింగ్ ఫేస్ చేయాల్సిందే అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం గుంటూరు కారం నుంచి రిలీజ్ అయిన ఓ మై బేబీ సాంగ్ పరిస్థితి ఇలాగే ఉంది. మహేష్ శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన మెలోడియస్ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోకపోవడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఓ మై బేబీ పాట రాసిన రామజోగయ్య శాస్త్రి, ఈ పాటకు ట్యూన్ చేసిన తమన్ సోషల్ మీడియాలో సాలిడ్ గా ట్రోల్ అవుతున్నారు. జనరల్ గా పాట నచ్చినప్పుడు ట్రోలింగ్ జరగడం కామన్. అయితే ఈ ట్రోలింగ్ ని ఇంకా లైమ్ లైట్ లోకి తెచ్చారు రామజోగయ్య శాస్త్రి. ఓ మై బేబీలో ఇంగ్లీష్ లిరిక్స్ ఎక్కువగా ఉన్నాయని, వరస్ట్ మ్యూజిక్ అని కామెంట్స్ చేసిన వాళ్లకు రామజోగయ్య తన స్టైల్లో రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియా కుక్కలా మారిపోతోంది. ఇష్టం వచ్చినట్లు టార్గెట్ చేసి జడ్జ్ చేస్తున్నారు. అసలు సాహిత్య విలువలు తెలియని వాళ్లు కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రతి వాడు మాట్లాడేవాడే, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అంటూ సోషల్ మీడియాలో తన మీద వస్తున్న ట్రోలింగ్ కి కాస్త గట్టిగానే రిప్లై ఇచ్చారు రామ్ జోగయ్య శాస్త్రి. రిప్లై ఇచ్చి నానా రచ్చ చేస్తుంటే ట్యూన్ ఇచ్చిన తమన్ మాత్రం తన స్టైల్లో లైట్ తీసుకున్నాడు. ట్రోలింగ్ తనకేం కొత్త కాదు అనుకున్నాడో లేక అని అలాగే కామ్ అవుతారనుకున్నాడో కానీ మొత్తానికి ట్రోలింగ్ మీద పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు తమన్. అయితే ఇంత హైప్ ఉన్న సినిమా నుంచి మంచి పాట ఎక్స్పెక్ట్ చేయడం తప్ప అంటూ తమ వర్షన్ లో కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. పాట బాగున్నప్పుడు బాగుంది, సూపర్ అని చెప్పాం, బాలేనప్పుడు బాలేదు అని చెప్పడం తప్పేలా అవుతుంది అంటున్నారు జనాలు. ఈ ట్రోలింగ్ ఆగాలి అంటే నెక్స్ట్ రిలీజ్ చేసే పాట మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిందే అంటున్నారు మహేష్ హార్డ్ కోర్ ఫ్యాన్స్.